గురువుగారు, ధర్మరాజు ధర్మం తెలిసినవాడు. అంత ధర్మం తెలిసినటువంటి ధర్మరాజుకి జూదం ఆడటం తప్పనే విషయం తెలియదా? తెలిసినప్పటికీ ఎందుకు ఆడాడు? అలాగే ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు ద్రౌపది కృష్ణుడిని వేడుకునేటప్పుడు కృష్ణుడు రక్షగా నిలబడ్డాడు ద్రౌపదికి. ధర్మరాజుకి ఎందుకు నిలబడలేదు? మనం మహాభారతం అంటే ఏమనుకుంటామంటే ఈ అన్నదమ్ముల పొట్లాట ఒకటే పోట్లాట ఉంది చూసారా. ఈ కొట్టుకోవడం ధర్మరాజు పాండవులు, అలాగే ధృతరాష్ట్రుడు కొడుకైనటువంటి దుర్యోధనుడు, మిగతా ధాతరాష్ట్రులు, వీళ్ళు ఇదే మహాభారతం అనుకోవటం వల్ల మనకి ఇదే మహాభారత గాథ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మహాభారతం అని అంటే కృష్ణ కథ. అది ఎన్నో తీర్థాలు ఉంటాయి, ఎన్నో పుణ్యక్షేత్రాల గాథలు ఉన్నాయి, ఎంతో కృష్ణ వైభవం ఉంది. భగవాన్ వాసుదేవోత్ర కీర్త్యతేత్ర సనాతన. మహాభారతానికి నాయకుడు ఎవరు అంటే ధర్మరాజు కాదు, కృష్ణుడు. కృష్ణ కథామృతమే భాగవతం అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ మహాభారతంలో ధర్మము గురించి చెప్పినా ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ గురించి, అదంతా తీర్థాల గురించి చెప్పినా తీర్థస్వరూపుడైనటువంటి పరమాత్మ గురించే, అంతా కృష్ణ కథామృతం. అదంతా కృష్ణుణ్ణి హృదయంలో పెట్టుకున్నటువంటి వాడు కనుకే రక్షింపబడ్డాడు ధర్మరాజు. ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అని ఎందుకు చెప్పారండి? ధర్మము సత్యము కృష్ణుడు స్వయంగా పూనుకుని రక్షిస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. కనుక ధర్మస్వరూపుడు కనుక ధర్మరాజుని ఆయన రక్షించాడు. మరి జూదానికి ఎందుకు వెళ్ళాడు? ధర్మరాజు ఎవరు పిలిస్తే వాడితో జూదానికి వెళ్ళేటువంటి వాడు కాదు. ధర్మరాజుని జూదానికి పిలిచినటువంటి వాడు విదురుడు. అంటే ఆ రాయబారిని ఎంపిక చేసుకుని మరీ పంపించారు. ఆయన ఎవరు? కృష్ణ భక్తుడు. ఇది ఎవరి ఆజ్ఞ? జూదం ఆడమనేది కృష్ణ ఆజ్ఞ. అందుకని ధర్మరాజు వెళ్ళాడు. లేకపోతే కృష్ణుడు ఆజ్ఞ లేకపోతే ధర్మరాజు ఎప్పుడు వెళ్ళాడు. అసలు మీకు వచ్చిన సందేహం ఏమిటంటే ద్రౌపదీదేవి ప్రార్థించింది, ధర్మరాజు ప్రార్థించలేదని. ధర్మరాజు ప్రార్థించుకున్నాడు, ద్రౌపదీదేవి మాన సంరక్షణం చేయమని అడిగింది. మాకి ఏది హితమో అది చేయమని చెప్పి కోరాడు ధర్మరాజు. ద్రౌపదీదేవి హే కృష్ణ ద్వారకావాసిన్ యాదవనందన ఇమామ అవస్థాం సంప్రాప్త అనాథాం కిమి ఉపేక్షసే అని చెప్పి అనగానే ఆమె మాన సంరక్షణం చేశాడు. ధర్మరాజుకి అండగా నిలబడ్డాడు. ధర్మరాజు కర్మఫల వల్ల కొన్ని కష్టాలు తాత్కాలికంగా అనుభవించవచ్చు, కానీ శాశ్వత విజయాన్ని, నిష్కంటకమైన రాజ్యరమణ అనుభవించేటువంటి సుఖాన్ని ఆయనకి ఇచ్చాడు. పరమాత్మ ఎవరి పట్ల ప్రేమగా, ఎవరి పట్ల వైమనస్యంగా ఉండడండి. ఆయన ఒకటే చెప్తాడు, నమే ద్వేష్యోస్తి నా ప్రియ. ఇది భగవానుడు గీతలో చెప్పినటువంటి వాక్యం. ఆయనకి అందరన్నా ఒకటే సమభావం. తను ఆశ్రయించినటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ధర్మరాజు కృష్ణుడిని బాగా ఆశ్రయించాడు. అదేదో సభాపర్వంలో ఆయనకి లేదు, తర్వాత ధౌమ్యుడు ఇత్యాదులు చెప్పిన తర్వాత కృష్ణ భక్తి వచ్చింది అని చెప్తూ ఉంటారు కొంతమంది. చెప్పనేయండి, వాళ్ళ భావాలు మంచివే, కానీ నేను కాదనట్లే. కానీ ఆపద కడువంబెట్టగా నోపి శుభంబైన దానిని వడగూర్పగా, మా ఆపదలు తొలగించడానికి, మాకు ఏది శుభమో అది ఇవ్వటానికి, మా పుట్టునకి కారణమైనటువంటి వాడు ఉన్నాడు పాండుక్ష్మాపాలుడు, నిన్ను చూపి చనియ మహాత్మ అంటాడు ధర్మరాజు గారు. ఇంకా అర్జునుడు కొంత కృష్ణ భక్తి అనేటువంటిది తక్కువ ఉన్నా ధర్మరాజుకి ఇంకొంచెం ఎక్కువే ఉంది. కానీ అర్జునుడిని కృష్ణుడు ఎక్కువ ఇష్టపడ్డాడు, అది వేరే విషయం. కానీ చూడండి, అందుకే గీతలో అయ్యయ్యో విశ్వరూపం అయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుసుకుని, నిన్ను నా బావ అనుకుని, నా సాటివాడు అనుకుని అప్పుడప్పుడు రేపు కృష్ణ ఇలా పిలిచేశానయ్యా, ఏదో కేవలంగా పిలిచేశాను, నేను నన్ను మన్నించు అని చెప్పి అర్జునుడు అంటాడు. కానీ భగవంతుడిగా ఎప్పుడూ ఆదరించినటువంటి వాడు ధర్మరాజు. ఆయన ధర్మం అని తెలిసే వెళ్ళాడు. కృష్ణుడు చెప్పిన ధర్మం ఇది, ఏదో జరగబోతోంది భావి ధర్మానికి. ఆయన వృష్ణి పాండవ విరసావసాన వైమనస్య దాయిని సమాప్తి నిబద్ధత, ఈ యొక్క ద్వాపర యుగాన్ని ఎలా ముగించాలనుకున్నాడంటే అసలు ఈ కురువంశమే లేకుండా, ఆయన పుట్టిన యదువంశం లేకుండా మొత్తం లోకక్షయం చేయటం కోసం కృష్ణుడు ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం నడిచాడు ధర్మరాజు. కనుక ధర్మరాజు గొప్ప ధర్మాత్ముడు, కృష్ణ భక్తి ఉండేవాడే. ద్రౌపదీదేవి భక్తి ఉండేటువంటిదే. ద్రౌపదీదేవి భక్తి అప్పుడు కనిపించింది.
ధర్మరాజు భక్తి అది శాశ్వతంగా ఉంది కాబట్టి ధర్మరాజుకి శాశ్వత విజయాన్ని ఇచ్చాడు. గోవిందుడు ఇప్పించన్ రాజ్యము చేయించన్ 3 తురంగ మేధములు దేవేంద్ర ప్రభావం. ఆయనకి గొప్ప 3 యాగాలు చేయించి దేవేంద్ర ప్రభావం వచ్చేది చేశాడు ధర్మరాజు. ఆయన మాట విన్నాడు, జూదం ఆడాడు కాబట్టి ధర్మమయమైనటువంటి మార్గంలోనే ధర్మరాజు గారు ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడుంటే అక్కడ 3 వానలు పడతాయి.